Gurubhyo Namaha. Okay, today thought is, in a day when you don't come across any problems, you can be sure that you are traveling on a wrong path. ఈ థాట్ యొక్క మీనింగ్ ఏంటంటే కనుక ప్రతిరోజు మనం డైలీ రొటీన్స్లో మన లైఫ్ కానీ మన ఏదైనా వర్క్స్ కానీ సాఫీగా జరిగిపోతున్నాయి అని అనుకుంటున్నామంటే జస్ట్ లైక్ ఇట్ ఈజ్ ఏ ఇమాజినైజేషన్. ఎప్పుడు కూడా ఏది సాఫీగా జరగదు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా వర్క్ అనేది సాఫీగా జరగడం అనేది ఉండదు. ఒక ప్రాబ్లం అరైజ్ అయినప్పుడు ఆ ప్రాబ్లం నుంచి మనకి నాలెడ్జ్ రావడం కూడా జరుగుతుంది అన్నమాట సమ్ టైమ్స్. ఓకే, అలాగని నాలెడ్జ్ రావడం కోసం ప్రాబ్లమ్స్ని ఎక్కువ క్రియేట్ చేసుకోవటం కాదు ఇక్కడ అర్థం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ని కొంతమందిని అబ్జర్వ్ చేయండి. ఎలా చదువుతున్నారో నువ్వంటే నేను బాగా చదువుతున్నాను, రెగ్యులర్గా కాలేజీకి వెళ్తున్నావు, అన్నీ బాగా అర్థమవుతున్నాయంటే అన్నీ బాగానే అర్థమవుతున్నాయి అన్నాడు. అబ్సల్యూట్లీ దట్ ఈజ్ రాంగ్ ఆన్సర్ అది. కరెక్ట్గా సిన్సియర్గా జెన్యున్గా స్టూడెంట్ ఏం చెప్తాడంటే, కరెక్ట్గా ఈ కొటేషన్కి సూటబుల్గా ఉన్నటువంటి స్టూడెంట్ ఏం చెప్తాడంటే, రోజు కాలేజీకి వెళ్తున్నాను కానీ నాకు కొన్ని లెసన్స్, కొన్ని టాపిక్స్ కొన్ని సార్లు చెప్పినటువంటి నాకు అర్థం కావట్లేదు అనే మాట వస్తుంది అన్నమాట. అలా కరెక్ట్గా వస్తే కనుక రైట్ పాత్, కరెక్ట్గా అతను కాలేజీకి వెళ్ళి చెప్పినటువంటి పాఠాలన్నీ కూడా శ్రద్ధగా ఆ లెసన్స్ అన్నీ బాగా అర్థమవుతున్నాయని అర్థం అన్నమాట. పేరెంట్స్ అడుగుతూ ఉంటారు పిల్లల్ని, ఎలా ఉంది రోజు కాలేజీకి వెళ్తున్నామంటే ఎస్ డైలీ కాలేజీకి వెళ్తున్నాను, అన్నీ బాగా అర్థమవుతున్నాయంటే ఎస్ అన్నీ బాగా అర్థమవుతుంది, అన్నీ బాగా చెప్తున్నారు చక్కగా అంటాం. లాస్ట్కి వచ్చేటప్పటికి రిజల్ట్ 0. వై? సో ప్రతిరోజు కూడా మీరు కాలేజీకి వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ మట్టికి లేకుండా ఉండవు. ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, అట్లీస్ట్ వన్ ప్రాబ్లం అరైజ్ అవుతుంది. ప్రాబ్లం అంటే దట్ మీన్స్ గొడవలని కాదు, అక్కడ మిస్టేక్స్ అని కాదు. కాలేజీకి వెళ్ళావు, మన క్లాస్ చెప్పినటువంటి టాపిక్ నీకు అర్థం అవ్వలేదు, దట్ ఈస్ ప్రాబ్లం. దాన్ని రెక్టిఫై చేసుకునే విధంగా నువ్వు ఉండాలి. అంతేగాని దాన్ని ఓవర్టేక్ చేసావనుకో ఆ ప్రాబ్లం అలాగే ఉండిపోతుంది. అంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అలా ఉండిపోయి ద సెట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ we get the mental. ఓకే, ద సెట్ ఆఫ్ ఆల్ ఇలాగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ బండిల్ కింద తయారైపోతాయి అన్నమాట. ప్రాబ్లమ్స్ అన్నీ అంటే వెంటనే ఆటోమేటిక్గా నీ యొక్క పాత్ ఇంకా రాంగ్ పాత్లో ఉన్నట్టేమాట. అంటే ఆ మీనింగ్, అంటే ఆ థాట్ యొక్క మీనింగ్ చాలా డీప్గా ఆలోచించినప్పుడు చాలా విషయాలు బయటపడుతూ ఉంటాయి అన్నమాట. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ లేకుండా మట్టుకు ఉండవు కాలేజీలో ప్రాబ్లమ్స్ అంటే నేను చెప్పి ఏమన్నా కాలేజీలో జరిగినటువంటి గొడవలు కానీ ఇటువంటి వాటి గురించి కాదు నేను చెప్పేది. డైలీ కాలేజీకి వెళ్ళినప్పుడు మనకి 6 hours జరిగినాయి అనుకోండి, అట్లీస్ట్ ఏదో ఒక నీకు క్లాస్ అర్థం కాకపో ఉండొచ్చు, వెళ్ళి సార్ని రిక్వెస్ట్ చేసి దాన్ని రెక్టిఫై చేసుకుని దాన్ని సరి చేసుకోవాలి. అలాగా ఎవరైతే ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, నా స్టడీస్ కానీ నా లైఫ్ అంతా కానీ సాఫీగా వెళ్ళిపోతుందంటే కనుక దట్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. కాబట్టి అంటే ప్రాబ్లమ్స్ అరైజ్ అయినప్పుడు, అంటే నీకు కాన్సెప్ట్ అర్థం కావట్లేదంటే క్లాస్లో నీకు ఫండమెంటల్స్ నీ దగ్గర లేకపోవచ్చు, లేదా ఆ రోజు సరిగ్గా సార్ చెప్పకపోవచ్చు. అప్పుడు నువ్వు మళ్ళీ సార్ని రిక్వెస్ట్ చేసుకుని ఇంకొక 2 times నువ్వు చెప్పించుకోవచ్చు అన్నమాట, చక్కగా రెస్పెక్టివ్గానే. సో అలా చేయాలి. ఇది ఈ థాట్ యొక్క మీనింగ్ అన్నమాట. దిస్ థాట్ ఈజ్ డెలివర్డ్ బై స్వామి వివేకానంద. ఓకే, టుడే క్లాస్ ఈజ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్, క్లాస్ నెంబర్ 5. In previous class, I told that 2 problems completed on to evaluate the Laplace transforms. Now, I am going to explaining continuation of problems on Laplace transforms. Today, I am going to explaining third problem. Okay, what is third one? Okay, the third one is find Laplace transform of t square plus 1 whole square. Okay, or L of t square plus 1 whole square to find this value. Okay. By using some algebraic identities, trigonometric formulas, అలాగే మనకు ఉన్నటువంటి ఫండమెంటల్స్ అన్నీ కూడా ఇందులో మనం రివ్యూ చేసుకోవాల్సి వస్తుంది. అవన్నీ కూడా ఇక్కడ లోయర్ క్లాస్లో ఉపయోగించినటువంటి ఫండమెంటల్స్ అన్నీ కూడా మనం దీన్ని తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేయవలసి వస్తుంది అన్నమాట. ఏ టైప్ ఆఫ్ ఏ ఫండమెంటల్ అక్కడ వస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. సో సొల్యూషన్, వాట్ ఈస్ గివెన్? ఎల్ ఆఫ్ టీ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. This is the expansion of a plus b whole square. What is the expansion of a plus b whole square? A square plus b square plus 2 square. This is a fundamental algebraic identity in algebra. By using this identity, okay, by simplification this one. So this expansion is
L of what is a plus b whole square. Here a is equal to t square, b is equal to 1. That means a square t power 4 plus 1 square. That means 2 into t square into 1 plus 1 square. This is the expansion of t square plus 1 whole square. That equal to, by simplification we get t power 4 plus 2t square plus 1. So by applying linearity property of Laplace transforms, okay, that equal to, by decomposition, by term Laplace transform, that equal to L of t power 4 plus 2 into L of t square plus L of 1 by decomposition. That means by applying linearity property, okay, we get L of t power 4, 2 into L of t square plus L of 1. So this is the form of L of t power n. What is the L of t power n? L of t power n is equal to n factorial by s power n plus 1. There are two forms. There are two formulae of L of t power n is equal to n factorial by s power n plus 1. Or are gamma of n plus 1 by s power n plus 1. By using which one? అంటే మనకి ఏ ఫార్ములా ఏ టైప్లో ఎక్కడ ఏ సందర్భంలో ఉపయోగించాలనేది కూడా తెలియటం కూడా చాలా ఇంపార్టెంట్. అది చూడగానే ఆ ఫార్ములాస్ని ఈ టైంలో ఈ సందర్భంలో ఈ ఫార్ములా ఉపయోగించాలి, ఇది ఇక్కడ ఉపయోగించాలి, అది నేను ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తాను అనమాట. ఇది ప్రస్తుతానికి n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n ప్లస్ 1 ఫార్ములా. బై యూజింగ్ దిస్ ఫార్ములా L ఆఫ్ t పవర్ n ఈజ్ ఈక్వల్ టు 4 ఫ్యాక్టోరియల్ బై s పవర్ 4 ప్లస్ 1. బట్ ఇది ఎందుకు యూజ్ చేయట్లేదు? అది దానికి సందర్భం వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేయాలి. ఇది యూజ్ చేయడం వల్ల మనకి ఏమీ ఉపయోగం లేదు. ఓకే, సో ఆ వాల్యూస్, ఆ డేటా, ఆ రిక్వైర్మెంట్ ఏంటనేది చూసుకుని దానికి తగ్గట్టుగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, బై అప్లయింగ్ L ఆఫ్ t పవర్ n, వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఫ్యాక్టోరియల్ బై s పవర్ 4 ప్లస్ 1 ప్లస్ 2 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ బై s పవర్ 2 ప్లస్ 1 ప్లస్ 1 బై s. ఓకే, బై యూజింగ్ ఫార్ములా 4 ఫ్యాక్టోరియల్ బై s పవర్ 4 ప్లస్ 1, here n is equal to 4, here applying n is equal to 2, the direct formula L of 1 is equal to 1 by s. Okay, so 2 into L of 2 factorial by s power 2 plus 1, that equal to 4 factorial means the product of first 4 natural numbers, that means 4 into 2, 3 into 2 into 1, that equal to 24, that equal to 24 by s power 5 plus 2 factorial means the product of first 2 consecutive numbers, that means 1 into 2, that equal to 2, 2 into 2 4 by s cube plus 1 by s. So by using here formula, one of the important formula, this one, write in square brackets. ఎప్పుడైనా సరే మీరు ఏదైనా ఒక ఫార్ములా అప్లై చేస్తున్నారంటే కనుక ఆ ఫార్ములా సంబంధించిన వాల్యూ మీరు ఇక్కడ రాసి దాన్ని బ్రాకెట్స్లో మెన్షన్ చేస్తే ప్రజెంటేషన్స్ బాగుంటుంది అనమాట. అంటే అలాంటి ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా మీరు ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉండాలి. అలాంటి ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా మీరు ఇక్కడ అటువంటి ప్రజెంటేషన్ స్కిల్స్ని మీరు ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయగలగాలన్నమాట. ఓకే, సో L ఆఫ్ t పవర్ n ఈజ్ ఈక్వల్ n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n ప్లస్ 1 బై యూజింగ్ దిస్ ఫార్ములా. సో బై సింప్లిఫికేషన్ యూ గెట్ 24 by s power 5 plus 4 by s cube plus 1 by s. Hence L of t square plus 1 whole square is equal to 24 by s power 5 plus 4 by s cube plus 1 by s, the final value. So మీరు ప్రెజెంటేషన్ చేసేటప్పుడు వాట్ ఈస్ గివెన్ ఫస్ట్ రైట్, వాట్ ఈజ్ యూజ్ ది ఆల్జిబ్రిక్ ఐడెంటిటీ. మీరు ఫండమెంటల్స్ ఏమైతే ఉపయోగిస్తున్నారో ఆ ఫండమెంటల్స్ అన్నీ కూడా చక్కగా ఫండమెంటల్స్ ఫార్ములే అవన్నీ కూడా చక్కగా బ్రాకెట్స్లో మెన్షన్ చేయాలి. మెన్షన్ చేస్తే ఇక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్, ఎవరైనా నోట్స్ చూస్తే కనుక ఇంకెవరు చెప్పక్కర్లేకుండా అర్థమయ్యే విధంగా ఉండాలి నోట్స్ ప్రిపరేషన్, అంత ప్రజెంటేషన్ స్కిల్స్ తోటి రాయాలన్నమాట. ఓకే, సో ఎక్స్పాన్షన్ ఆఫ్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. హియర్ a ఈజ్ ఈక్వల్ టు t స్క్వేర్, b ఈజ్ ఈక్వల్ టు 1. సబ్స్టిట్యూటింగ్ ఇన్ దిస్ ఫార్ములా we get this one, t power 4 plus 2t square plus 1. By expansion, by decomposition of Laplace transform, that means by applying linearity property, L of t power 4 plus 2 into L of t square plus L of 1. So substituting n is equal to 4 in this Laplace transform, n is equal to 2, here we get 4 factorial by s power 4 plus 1 plus 2 into 2 factorial by s power 2 plus 1, that equal to 2 plus 1 plus 1 by s. By simplification we get 24 by s power 5 plus 4 by s cube plus 1 by s. So this is the problem number 3. Third problem is over. Next I am going to explaining fourth one.
ఫోర్త్ వన్, ఫైండ్ ఎల్ ఆఫ్ సైన్ ఒమేగా టీ ప్లస్ ఆల్ఫా. వాడు ఒక్కోసారి రిటర్న్గా అడుగుతాడు, ఫైండ్ ది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ అని ఆపరేటర్ ఇవ్వడమాట. ఇవ్వకుండా ఫైండ్ ది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్, అప్పుడు మీరు ఆపరేటర్ అటాచ్ చేసుకోవచ్చు అనమాట. ఎల్ ఆఫ్ సైన్ ఒమేగా టీ ప్లస్ ఆల్ఫా. ఓకే, we know that L of sin at is equal to a by s square plus a square. But what about this one? Sin of omega t plus alpha. Here omega and alpha are constants. T is a variable in Laplace transforms. Mari, what is the omega t plus alpha is not a angle, it is a compound angle. Compound angles means the sum of two or more angles is called compound angle. But here sin of omega t plus alpha. But we know that sin of at is equal to a by s square plus a square. A is a constant. But what is the value of sin of omega t plus alpha? So we observe that this is sin of a plus b. Okay, first given L of sin omega t plus alpha. Okay, this is the sin of a plus b. Sin of a plus b is equal to sin a cos b plus cos a sin b. By using this formula, this is an important formula in compound angles in trigonometry. By using this formula, okay, sin of a plus b is equal to sin a cos b plus cos a sin b. Here a is equal to omega t, b is equal to alpha. By expansion of sin of a plus b, we get that equal to L of sin omega t cos b for alpha. Next plus cos omega t into sin alpha. This is the expansion of sin omega t plus alpha by using this formula. This is a compound angle formula in compound angles in trigonometry. Okay, very most important formula. So here alpha is a constant and omega is a constant. We observe that cos alpha, this is a constant, totally this is constant. Cos is a function, in this function alpha is constant, that is constant function. So this is totally constant. But here sin alpha is constant. Here in this expansion of sin omega t plus alpha, in this expansion this is constant, cos alpha is constant, sin alpha is constant. So by decomposition, by applying linearity property, that equal to constant of L of sin omega t plus here sin alpha is constant, L of cos omega t. సో కాన్స్టెంట్స్ ఏమైనా ఉంటే కనుక మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆపరేటర్కి ముందు రాస్తాం, వాటికి మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయం కాబట్టి ప్రొడక్ట్లో ఉంటే కనుక ఫ్రంట్ రాస్తాం. కాస్ ఆల్ఫా ఇంటూ ఎల్ ఆఫ్ సైన్ ఒమేగా టీ ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ ఎల్ ఆఫ్ ఒమేగా టీ. హెన్స్ దిస్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ సైన్ ఏటీ. వాట్ ఈస్ దిస్ సైన్ ఏటీ? We know that sin of at is equal to a by s square plus a square. What is the value of cos of at? Cos of at is equal to s by s square plus a square. These are the very most important formulas. Okay, మీరు ఆ 10 ప్రాబ్లమ్స్ మగ్గింగ్ చేస్తే కనుక మనకి నోట్కి వచ్చేయాలన్నమాట అవన్నీ కూడా. సైన్ ఆఫ్ ఎల్ ఆఫ్ సైన్ ఏటీ ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఎల్ ఆఫ్ కాస్ ఏటీ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. బట్ హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా. కాన్స్టెంట్స్ రిప్రజెంట్ ఎనీవే ఒమేగా, ఏ, సి, కే, బట్ వేరియబుల్స్ మస్ట్ బి ఇన్ టీ వేరియబుల్స్. ఓకే, ఒమేగా ఈజ్ ఏ కాన్స్టెంట్. హియర్ ఒమేగా ఈజ్ ఏ కాన్స్టెంట్. Right, by applying this formula, sin of at is equal to a by s square plus a square. Here a is equal to omega. A is equal to omega. A is equal to omega. Omega by s square plus omega square. The value of cos alpha into what is the Laplace transform of this one? Omega is a constant. Omega by s square plus omega square. Plus sin alpha is constant. Into by applying this formula, here a is equal to omega, that equal to s by s square plus omega square. So problem is over. So by simplification we get L of sin omega t plus alpha is equal to omega cos alpha, omega into cos alpha by s square plus omega square plus s into sin alpha by s square plus omega square.
మీరు మ్యాక్సిమం సింప్లిఫై చేసుకుంటే కానీ చేసుకోవచ్చు. సింప్లిఫికేషన్స్కి నో మోర్ మార్క్స్. బట్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉండి సింప్లిఫికేషన్ మీద నాలెడ్జ్ ఉంటే కనుక దీన్ని మ్యాక్సిమం మీరు సింప్లిఫై చేసుకోవచ్చు. ఓకే, సో ఒమేగా కాస్ ఆల్ఫా by s square plus omega square plus s into sin alpha by s square plus omega square. Take LCM, this one. So the final simplification is omega cos alpha plus s into sin alpha by s square plus omega square. This is the value of sin omega t plus alpha. The Laplace transform value of sin omega t plus alpha is omega cos alpha plus s sin alpha by s square plus omega square. Take LCM, this one. కింద డినామినేటర్ సేమ్గా ఉంటే కనుక ఒకటి రాసి రెండింటిని యాడ్ చేసేయటమే. సో ఆ విధంగా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. చూడండి, ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయమంటే మీరు డైరెక్ట్గా సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ ఆల్ఫా అంటే ఈ ఫార్ములా అప్లై చేయడానికి డైరెక్ట్గా అప్లై చేయడానికి లేదు. మన దగ్గర ఏముంది ఫార్ములా, సైన్ ఆఫ్ ఏటీ ఒకటే ఉంది. బట్ ఇటు కాంపౌండ్ యాంగిల్స్లో ఇచ్చాడు. బట్ వీ నో దట్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి, అలా మనకి ఫార్ములాస్ ఉన్నాయి. అవన్నీ కూడా మనకి మైండ్లో గుర్తుంటే కనుక ఆ టైంకి ఈ ఫార్ములా అప్లై చేయాలి అనే థాట్ మైండ్లోకి వచ్చేయాలి ఆటోమేటిక్గా. ఓకే, దిస్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ సైన్ ఎఫ్ ఏ ప్లస్ బి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా టీ, బి ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. బై యూజింగ్ దిస్ ఫార్ములా వీ గెట్ ది ఆన్సర్. దట్ ఈస్ ది ఎల్ ఆఫ్ సైన్ ఒమేగా టీ ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు దట్ వన్. దిస్ ఈజ్ ప్రాబ్లం నెంబర్ 4. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కనుక మన ప్రాబ్లం చేసేయటం గొప్ప కాదు. ఇక్కడ మీరు ఆన్ ది స్పాట్, ఆన్ ది స్పాంటేనియస్ ఆ టైంకి మీకు ఈ వాల్యూ కరెక్ట్గా గుర్తుకు రావాలన్నమాట. అంటే డైరెక్ట్గా ఈ ఫార్ములా చాలామంది రాసేస్తారన్నమాట, ఒమేగా టీ ఏదో పిచ్చి కింద రాసేస్తారు. తప్పది, అలా చూసుకోవాలి. అక్కడ కాంపౌండ్ యాంగిల్, యాంగిల్, దెర్ ఈజ్ మోర్ డిఫరెన్స్ బిట్వీన్ యాంగిల్ అండ్ కాంపౌండ్ యాంగిల్. ఓకే, యాంగిల్ వేరు, కాంపౌండ్ యాంగిల్ వేరు, మల్టిపుల్ యాంగిల్ వేరు, సబ్ మల్టిపుల్ యాంగిల్ వేరు. ఆ యాంగిల్స్ వేరియేషన్ ఏముందో చూసుకోవాలి. చూసుకుని దాన్ని బట్టి స్టెప్స్ ఫాలో అవ్వాలి. అంతేగాని గుడ్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా అలా ఒకసారి రీడ్ చేయండి. ప్రాబ్లమ్ని రీడ్ చేసిన తర్వాత నెక్స్ట్ రైట్ అంటే దట్ మీన్స్ ప్రాక్టీస్. అప్పుడు మీకు చక్కగా దాన్ని మైండ్లో ఫిక్స్ అవుతుంది అన్నమాట. వన్స్ మైండ్లో ఫిక్స్ అయిందంటే కనుక అది ఎప్పటికీ కూడా ఎరేజ్ అవ్వదు అన్నమాట. ఓకే, నౌ 4th ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ 5th ప్రాబ్లమ్. ఓకే, వాట్ ఈస్ 5th ప్రాబ్లమ్? ఫైండ్ ఎల్ ఆఫ్ సైన్ టీ ఇంటూ కాస్ టీ. మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, మన దగ్గర 10 ఎలిమెంటరీ ఫంక్షన్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ వాల్యూస్ ఉన్నాయి. ఎల్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎస్ కాడి నుంచి ఎల్ ఆఫ్ కాస్ హెచ్ఏటీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఊరుగా ఆ 10 యూజ్ చేస్తాం. బట్ దీని బ్యాక్గ్రౌండ్ సంబంధించినటువంటి ఫార్ములాస్ అన్నీ కూడా మ్యాక్సిమం ట్రిగ్నామెట్రీ, ఆల్జీబ్రా. విత్ ది హెల్ప్ ఆఫ్ ఆల్జీబ్రా అండ్ ట్రిగ్నామెట్రీ టు ఫైండ్ ది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ బై యూజింగ్ ఎలిమెంటరీ ఫంక్షన్స్. ఎలిమెంటరీ ఫంక్షన్స్ యూజ్ చేసుకుంటూ ఆల్జీబ్రాలో ఉన్నటువంటి ఐడెంటిటీస్ని, ట్రిగ్నామెట్రీలో ఉన్నటువంటి ఫార్ములాస్ని కూడా వాడుతూ వెళ్తామట. ఉంటాయి మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో ఇప్పటి వరకు మనకి 10 ఎగ్జిస్ట్ అయినాయి, మ్యాక్సిమం 15 వరకు ఉంటాయి. ఓకే, ఇవే కాకపోతే దీని యొక్క బేస్ అంతా కూడా ట్రిగ్నామెట్రీ, ఆల్జీబ్రా మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ ఆఫ్ సైన్ టీ ఇంటూ కాస్ టీ సొల్యూషన్. ఓకే, ఎల్ ఆఫ్ సైన్ టీ ఇంటూ కాస్ టీ టు ఫైండ్ దిస్ వన్. బట్ హియర్ we know that L of sin t and L of cos t, but I don't know L of sin t into cos t. నాకు L of sin 80 ఫార్ములా ఉంది, L of cos 80 ఫార్ములా ఉంది, L of sin 80 into cos 80 ఫార్ములా లేదు. అలా ఫార్ములాస్ అన్నీ చెప్పుకుంటూ వెళ్తే చాలా వచ్చేస్తాయి అన్నమాట. సో బై యూజింగ్ ట్రిగ్నామెట్రీ, ద ప్రొడక్ట్ ఆఫ్ టూ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, ద ప్రొడక్ట్ ఆఫ్ టూ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ సమ్మేషన్, దట్ ఈస్ ది ట్రాన్స్ఫర్మేషన్స్. In the transformation chapter, by using one of the formula sin A cos B, that equal to, this is the form of sin A cos B is equal to 1 by 2 into sin of A plus B plus sin of A minus B. By using this formula, this is a very most familiar formula in transformations. What is the advantage of transformations? Transformations means to changing one object to another object, but form is same. That equal to the product of two trigonometric functions is changes into 1 by 2 of sin A plus B plus sin A minus B. That means this expression can be expressed as 1 by 2 sin of A plus B plus sin of A minus B. అంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? ఒక దీన్ని ప్రొడక్ట్లో ఉన్నదాన్ని సమ్మేషన్లోకి తీసుకొస్తుందన్నమాట. అదే ట్రాన్స్ఫర్మేషన్ అంటే మనకు ట్రిగనోమెట్రీలో ట్రాన్స్ఫర్మేషన్ అనే చాప్టర్ ఉంది, అందులో వన్ ఆఫ్ ది ఫార్ములా అన్నమాట. ఇది ప్రొడక్ట్ని సమ్మేషన్లో తీసుకొస్తుంది. ఇదంతా సింప్లిఫై చేస్తే కనుక వీ గెట్ దిస్ వన్. ఓకే, హియర్ వాట్ ఈజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు టీ.
b is equal to t. By using this formula, sin a into cos b is equal to 1 by 2 into sin of a plus b plus sin of a minus b. So that equal to L of, first simplification this one, sin t into cos t is equal to 1 by 2 sin of t plus t plus sin of t minus t. Okay, that equal to 1 by 2 sin t plus t sin 2t plus sin 0. Okay, that equal to 1 by 2 sin 2t, that equal to sin 0, 0. Okay, what is the value of sin t into cos t? 1 by 2 sin 2t. Okay, so sin t cos t is equal to 1 by 2 sin 2t. ఇది వన్ ఆఫ్ ది మెథడ్. అంటే ఎన్ని విధాలుగా మనం చేయొచ్చు అనేది చాలా విధాలుగా చేయొచ్చు మాట. ఒక ప్రాబ్లం ఉందంటే ఇలాగే చేయాలనే రూల్ ఏం లేదు మనకి బ్యాక్గ్రౌండ్ కనుక, అంటే ఫండమెంటల్స్ అన్నీ కూడా ఫుల్గా నాలెడ్జ్ అంతా ఉంటే కనుక రకరకాలుగా చేయొచ్చు. దీన్ని ఇలా చేయను, నేను ఇంకో విధంగా చేస్తాను చూడండి. ఓకే, దీన్ని ట్రాన్స్ఫర్మేషన్స్లో వన్ ఆఫ్ ది ఫార్ములా ఉపయోగించి దీన్ని sin t cos t is equal to 1 by 2 sin 2t by applying on both sides L operator, that means Laplace transform operator. L of sin t into cos t is equal to 1 by 2 L of sin 2t. Close. So we know that sin at is equal to a by s square plus a. Now ఇది ఇలాగే చేయాలనే రూల్ లేదు. మనకి ట్రిగనామెట్రీ నాలెడ్జ్ మచ్ మోర్ నాలెడ్జ్ ఉందనుకోండి, అప్పుడు దీన్ని ఇలా కూడా చేయొచ్చు. L of sin t into cos t is equal to L of multiplying numerator and with 2, that equal to 2 into sin t cos t. This 2 cancel. We know that in multiple and submultiple angles is one of the another chapter in trigonometry. So 2 sin a cos b is equal to sin 2b, that is sin 2a. 2 sin a cos a is equal to sin 2a. So this can be written as sin 2a, that equal to sin 2t. 1 by t is constant, 1 by 2 into L of sin t. So single step లో అయిపోయింది. బై యూజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములా ఉపయోగిస్తే ఇలా కూడా చేయొచ్చు. మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్ ఫార్ములాస్ ఉపయోగిస్తే ఇలా కూడా చేయొచ్చు. అయితే అత్తమానం మనకి ఇలాగా, అంటే ప్రతిసారి కూడా sin t ఇంటూ కాస్ టీ ప్రొడక్ట్ ఇలాగే ఉండాలని రూల్ లేదు. ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎప్పుడు కూడా sin t ఇంటూ sin t, sin 2t ఇంటూ sin 3t, cos 2t ఇంటూ కాస్ ఇంటూ కాస్, సైన్ ఇంటూ సైన్, సైన్ ఇంటూ కాస్, కాస్ ఇంటూ సైన్, అలాగా 4-5 డిఫరెంట్ ఫార్మ్స్లో ఉండొచ్చు అన్నమాట. ఉన్నప్పుడు ఈ విధంగా సెట్ చేయడం అనేది కుదరదు. దిస్ ఈజ్ షార్ట్ కట్లో సింపుల్గా చేసేమని అనుకుంటాం, కానీ అన్నిటికీ సూట్ అవ్వదు అన్నమాట. సో ఇలాంటి ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ ప్రొడక్ట్లో ఉన్నప్పుడు దట్ ప్రొడక్ట్స్ చేంజెస్ ఇంటూ సమ్మేషన్, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, సో sin t into cos t is equal to 1 by 2 sin 2t by applying on both sides this one, that equal to L of sin t cos t is equal to 1 by 2 by s square plus 2 square, because L of sin at is equal to a by s square plus a square by using this formula. L of sin at is equal to a by s square plus a square. Here comparing with the elementary function sin at, L of sin at is equal to a by s square plus a square, but here a is equal to 2, right here, that equal to 1 by 2 by this 2 cancel, we get 1 by s square plus 4. This is the final value. The Laplace transform of L of sin t into cos t is equal to 1 by s square plus 4. This is the value. చాలా మంది ఇక్కడ 5th క్వశ్చన్ ఆన్సర్ అని రాస్తారు, బట్ రాయవలసింది ఏంటంటే సొల్యూషన్ అని రాయాలి. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది ఆన్సర్ అండ్ సొల్యూషన్? సొల్యూషన్ మీన్స్ టు డిరైవ్ ది స్టెప్ బై స్టెప్. దిస్ వాల్యూ ఈజ్ కాల్డ్ ఆన్సర్. ఫైనల్గా మనకి క్యూములేటివ్గా వచ్చిన దాన్ని మనం ఆన్సర్ అంటాం. ఓకే, ఇలాగ 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వెళ్తే కనుక దాన్ని సొల్యూషన్ అంటాం. చాలామంది ఇక్కడ ఏం రాస్తారంటే నేను ఆన్సర్ అని పెడతారు. లోయర్ క్లాస్లో పెట్టినప్పుడు లోయర్ క్లాస్లో కూడా మనం పెట్టకూడదు అలాగా. సో ఆన్సర్ వేరు, సొల్యూషన్ వేరు, ఆ డిఫరెన్స్ గమనించండి మీరు. ఓకే, సొల్యూషన్ అని రాయాలి, దిస్ ఈజ్ ఆన్సర్. సో ప్రాబ్లం నెంబర్ 5, ఫైండ్ L of sin t ఇంటూ కాస్ టీ. దీని మీద నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి. ఎలా వస్తాయంటే ఇక్కడ sin t ఇంటూ కాస్ టీ ఉండట్లేదు, రేపు పొద్దున్న L of sin 2t ఇంటూ కాస్ 5t, L of cos 5t ఇంటూ కాస్ 3t. కాస్ ఫంక్షన్స్ ప్రొడక్ట్లో ఉంటే, సైన్ ఫంక్షన్స్ ప్రొడక్ట్లో ఉంటే, సైన్ కాస్ ప్రొడక్ట్లో ఉంటాయి. అంటే మీకు మొత్తం దీని మీద 4 ఫార్ములాస్ ఉంటాయి. సైన్ ఏ కాస్ బి ఈజ్ ఈక్వల్ టు 1 by 2 సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. నెక్స్ట్ సైన్ ఏ సైన్ బి 1 by 2 కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. కాస్ ఏ కాస్ బి
1/2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇలా మొత్తం 4 ఫార్ములాస్ ఉంటాయి. ఆ 4 ఫార్ములాస్ మీద మనం 4 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే చాలు. ఓకే, సో ఇన్ this class, fifth problem is over. Next I am going to explaining problem number 6. Okay, next sixth problem. Find L of e power minus at minus 1 by a. ఇది చాలా సింపుల్గా చేయొచ్చు. ప్రాబ్లమ్స్ చేసే ముందు చాలామంది ఏం చేస్తారంటే కనుక దీన్ని మీరు ఫస్ట్ ఏం చేయాలంటే కనుక టు అబ్జర్వ్ ది ప్రాబ్లం. ఫస్ట్ మీరు ప్రాబ్లం ఇచ్చిన వెంటనే ఫాస్ట్గా చేయడానికి ట్రై చేయకండి. అందులో డేటా ఏంటి, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. హౌ టు ఫైండ్ ది లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్. ఫస్ట్ రిఫర్ ప్రాబ్లం. వాట్ ఈస్ ది ప్రాబ్లం? దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. హియర్ t is a variable in Laplace transforms, a is a constant. In denominator a is constant. First write denominator in front of L, that equal to solution. Write given. What is given? e power minus at minus 1 by a. Here a is constant, right in front of L, that equal to L of e power minus at minus 1. అంటే మీరు ఈ ప్రాబ్లమ్ని స్టడీ చేయకుండా గుడ్డిగా ఏదో పెడితే అది ఇలా పెడితే అలాగా లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసి వెళ్ళిపోవడం కాదు. విచ్ వన్ ఈజ్ కాన్స్టెంట్, విచ్ వన్ ఈజ్ వేరియబుల్, టు ఐడెంటిఫై దట్ వన్. సో హియర్ ఏ ఈజ్ కాన్స్టెంట్ అండ్ టీ ఈజ్ వేరియబుల్. సో హియర్ కాన్స్టెంట్ ఈజ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ L, దట్ ఈక్వల్ 1 by a L of e power minus at minus 1. That by applying linearity property of this function. Okay, L of e power minus at minus L of 1. These two are direct formulae in the list. Okay, L of e power minus at 1 by s plus a. L of 1 by s. So the final answer is L of e power minus at minus 1 by a is equal to 1 by a L of e power minus at. డైరెక్ట్గా మనకి ప్రాబ్లమ్స్లో ఫార్ములా కింద వచ్చిందనుకోండి, సెపరేట్గా మీరు మళ్ళీ బాక్స్ పెట్టి రాయాల్సిన అవసరం లేదు. ఆ ఫార్ములా అప్లై చేసినప్పుడు మట్టుకి రెక్టాంగిల్ బాక్స్లో కానీ స్క్వేర్ బ్రాకెట్లో కానీ మెన్షన్ చేస్తే బాగుంటుంది. సో దిస్ ఈజ్ డైరెక్ట్ ఫార్ములా. 1 by a into L of e power minus at, that equal to 1 by s plus a minus, we know that L of 1 by s. Okay, that equal to, this is the final answer. No need to simplification. Okay, if you are interested to simplify the maximum simplification, that equal to 1 by a, take LCM, s into s plus a. So s plus a cancel, that equal to 1 into s minus of s plus a minus s minus a, that equal to s cancel, that equal to 1 by a minus a by s into s plus a cancel, that equal to minus 1 by s into s plus a. So the value of L of e power minus at minus 1 by a is equal to minus 1 by s into s plus a. సో మీకు సింప్లిఫికేషన్ తప్పులు లేకుండా చేస్తే కనుక చేయండి, అంతేగాని తప్పులు తడగలతోటి దీన్ని ఇష్టం వచ్చినట్టు చేసేయకండి. మీరు ఇక్కడ పడితే ఆపేస్తే సరిపోతుంది, ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. ఓకే, ఎందుకని మనకు లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క వాల్యూ ఎప్పుడు కూడా ఎందులో ఉండాలంటే కనుక ఎస్ఎల్లో ఉండాలి. అంటే దిస్ ఈజ్ ఎఫ్ బార్ అట్ ఎస్. ఆ ఫార్ములాస్ అక్కడ వరకు రాసి వదిలేస్తే సరిపోతుంది. సింప్లిఫికేషన్ చేసేటప్పుడు మనకి కేర్ఫుల్గా చేయాలి. ఎల్సిఎం రావు, క్రాస్ మల్టిప్లికేషన్ రావంటే కనుక తప్పులతో చేయకూడదు అనమాట. బట్ బై సింప్లిఫికేషన్ వీ గెట్ L of e power minus at minus 1 by a is equal to minus 1 by s into s plus a. So this is the solution of problem number 6. In this class, sixth problem is over. సో ఈ క్లాస్లో మనకి 4 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ క్లాస్లో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ మనం ట్రై చేద్దాం. టుడే క్లాస్ ఈజ్ ఓవర్.